ఎత్తుకునే దేవుడు, మన దేవుడు ఎత్తుకునే దేవుడు, మన దేవుడు హత్తుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా ప్రవక్త రాసిన ప్రవచన గ్రంథం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే, తల వెంట్రుకలు నెరిసిపోయేటంత వరకు ఎత్తుకొని వాడను నేనే, నేనే చేశాను, చంకన పెట్టుకునేవాడిని కూడా నేనే. దేవునికి స్తోత్రం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఇది యేసు దేవుడు, సాక్షాత్తు దేవుడు చెప్పిన ప్రవచన వాక్కు. ముదిమి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నెరిసిపోయినా గాని నిన్ను ఎత్తుకునేవాడిని, నేను నీతో పాటు ఉండేవాడిని, నీకు తోడుగా ఉండేవాడిని నేనే. ఎవరు తోడుగా ఉండరండి. ఒకవేళ భార్యాభర్తలైనా కానీ మరణం వచ్చినా విడదీస్తుంది, మనస్పర్ధలు వచ్చినా విడదీస్తుంది. కానీ ఏది వచ్చినా కానీ విడువని ఎడబాయని గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన మనల్ని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అని ఈ మనం చదువుకున్న వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ముదిమి వచ్చే వరకు, నీకు ముసలితనం వచ్చేటంత వరకు, నీ తల వెంట్రుకలు నెరిసిపోయేంత వరకు నిన్ను చంకన పెట్టి ఎత్తుకునేవాడిని నేనే. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కాస్తంత 1-2 సంవత్సరాల వరకు ఎత్తుకోగలుగుతాం ఇప్పుడున్న బల పరాక్రమాలను బట్టి. అదే పాత ఇప్పుడు బంగారం మక్క లాంటి వాళ్ళు ఉన్నారంటే కొద్దిగా బలంగా ఉంటారు. ఇప్పుడు అంత బలం ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు కదా. ఎవడో 5 సంవత్సరాల పిల్లని కానీ పిల్లోని కానీ ఎత్తుకుని మనం మెట్లు దిగాలంటే చాలా కష్టమైన పని. మనం దిగడమే కష్టం. కానీ దేవుడు అంటాడు ముదిమి వచ్చు వరకు, నీకు తల వెంట్రుకలు నెరిసిపోయేటంత వరకు నేను నిన్ను ఎత్తుకునే దేవుడిని. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఇప్పుడు పాడుకున్న పాటలో కూడా అదే, ఆకాశం ముందు ఆయన తప్ప మనకెవరూ లేరు. ఆయన ఉండగా ఈ లోకం లేనిది ఏది మనకు అక్కర్లేదు. ఏమండి, ఆయన సంఘంలో మనల్ని నాటారు, ఆయన వాక్యంలో మనల్ని నాటారు, ఆయన రక్షణలో మనల్ని నాటారు, ఆయన ఆత్మలో మనల్ని నాటారు, ఆత్మ వరాలు మనకు అనుగ్రహించారు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. అసలు ఏ సందర్భంలో ఈయన మనల్ని ఎత్తుకుంటా అన్నారు తండ్రి అయిన దేవుడు. నేను నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చింది? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఆ పై వచనాల్లో ఉంటుంది. 46వ అధ్యాయము యెషయా గ్రంథం 1, 2, 3 వచనాలు చదువుదాం. నెబో కృంగిపోతుంది, వాటి ప్రతిమలట, విగ్రహాల ప్రతిమలు జంతువుల మీద పశువుల మీద మోస్తున్నారు. మీ మొయ్యలేక సమస్యలిపోతున్నాయి, అవి కృంగి కూలిపోతున్నాయి, తామే చెరలోకి పోయారు. కాబట్టి మీ బొమ్మలు మీరు మొయ్యలేక కూలిపోతున్నారు. మీరు కూలిపోతున్నారు, మీ జంతువులు కూలిపోతున్నాయి. ఇప్పుడు రకరకాల జాతరలు గీతరలు ఇవన్నీ చూస్తే మనందరికీ ఇవన్నీ సహజమే, మనకు తెలియని ఏం కాదు. అవి మొయ్యలేక మోసేస్తుంటారు. వాళ్ళందరినీ చూసి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మీరు దేవతలను ఎత్తుకుంటున్నారేమో, నన్ను మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నేనే మిమ్మల్ని ఎత్తుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి దేవతలను వాళ్ళు ఎత్తుకోవాలి, కానీ మనల్ని ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనకు అన్ని జనులకున్న తేడా. మన దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని సాకుతాడు, మనల్ని పోషిస్తాడు. ఏమంటే మనకు తోడుగా ఉంటాడు, మనల్ని విడువడు, నమ్ముకున్న దగ్గర సహాయకుడు ఆయన. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 19వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 19వ వచనం. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. అనుదినము మా భారమును 18 చూడండి, 68:18. నీవు ఆరోహణమైతేవని ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును, అనుదినం మన భారాన్ని భరించే దేవుడు మన దేవుడు. ముదిమి వచ్చిన తర్వాత, ముసల్తనం వచ్చిన తర్వాత, తలనెంట్రుకలు నెరిసిన తర్వాత ఎత్తుకుంటాం కాదు. ఏమండి, అనుదినము ఆయన మా భారమును, మన భారమును ఆయన భరించుచున్నాడు.
ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రకరకాల భారాలు. ఏమంటే మరలా డ్యూటీలకు వెళ్ళి, లేకపోతే పనులకు వెళ్ళి, లేకపోతే వేరే వేరే పనుల మీద వెళ్ళి ఎన్ని తిరిగి వచ్చి మరలా గృహానికి చేరి, ఏమంటే అయినా కానీ ఆ భారాలు దిగో, మనమే మోసుకుని తిరగాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అయితే, దేవుని సన్నిధిలో మోకరించేవాడు అయితే, దేవునితో సహవాసం చేసే స్త్రీవైతే, దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, ప్రభువు స్తుతి నొందుగును గాక, అనుదినము అనుదినము ఆయన మా భారము భరించుచున్నారు. స్తుతించాలి ఆయన్ని. ప్రతిసారి దేవుడు మనకి ఇదే నేర్పుతున్నారు, స్తుతించాలి. స్తుతి చేయి, వాక్యం చదువు, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకో, దేవుడంటే ఏంటో తెలుసుకో, యేసుక్రీస్తు ప్రభు ఏంటో తెలుసుకో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకో, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. మన భారమును మోసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరిస్తున్నప్పుడు, నువ్వు ఏ పనుల మీద వెళ్తున్నావో చేసుకుని తిరిగి వచ్చేటంత వరకు నీ భారమును భరించేవాడు ఆయనే. అదే కదా దేవుడు మనకిస్తున్న పిలుపు కూడా. మత్తయి సువార్త 11:29 అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు భారాన్ని ఎక్కువ చేస్తానన్నాడా? ఏమ్మా మాట్లాడలేదు ఎవరునో? మీకు విశ్రాంతినిస్తాను. మీరు ఎవరో చెప్పకపోతే పురుషోత్తం గారు చెప్పేస్తారు, జాగ్రత్త, మరి మీకు ఇబ్బంది అయిపోద్ది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువుగా ఉంటది, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను దీన మనసు కలిగిన వాడను, సాత్వికుడను. మన భారము ఆయన దగ్గరికి తీసుకొచ్చేసేసేయాలి. 1 పేతురు పత్రికలో ఉంటుంది, మీ గురించి చింతించుచున్నాడట. మన గురించి చింతించే వాళ్ళు ఎవరండి? మనం ఎవరైనా చితికిపోతుంటా పండగ చేసుకునేవాడు బోళ్ళంత మంది ఉంటారు. మనం ఏదైనా దెబ్బ తగిలింది మనకి, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే పిల్లల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నాం అంటే పండగ చేసుకునేవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. మన గురించి చింతించేవాళ్ళు అరే అనేవాళ్ళు ఎవరున్నారు? మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? కానీ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు, అనుదినము మీ భారాన్ని భరించడమే కాదు, నేను మీ కొరకు చింతించుచున్నాను. మీ చింత యావత్తు నా మీద ఏంటంతే. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనసు కలిగి ఉంటే, దేవునికి స్తోత్రం, మన చింత యావత్తు ఆయన మీద వేసేస్తే తగిన సమయంలో తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం ఆ తగిన సమయం వచ్చేటంత వరకు కూడా నిన్ను అనుదినము నీ భారాన్ని భరిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు భరిస్తారు? 48వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ వచనం. నీ దేవుడు సదాకాలము తోడుగా ఉంటారు. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. మరణము వరకు ఆయన, దేవునికి స్తోత్రం, మరణం వరకు, మన ఆఖరి శ్వాస విడిచిపెట్టేటంత వరకు, ఆయన సన్నిధికి చేరిపోయేంత వరకు, ఆ యాతన లేని స్థలములోనికి, ఆ పరదైసులోనికి, ఆ ప్యారడైజ్ లోనికి మనం చేరిపోయేంత వరకు మనల్ని నడిపించే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భారం యావత్తు ఆయన మీద వేసేసేయాలి. తండ్రి నాయన నా పరిస్థితి ఇది ప్రభు, ఆయన దగ్గర చెప్పుకోవాలి. నువ్వు ఆయన ఎవరి దగ్గర చెప్పొద్దు, ఆయన దగ్గర చెప్పంతే. ఆయన చూసుకుంటాడు. అందరూ హేళన చేస్తారు, ఆయన మాత్రం నిన్ను ఎత్తుకునేది. మనందరికీ తెలిసిన చిన్న విషయం, ఒక భక్తుడు దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాడట. ఏమని? దేవా నువ్వు నాతో నడవాలి, నేను నీతో నడుస్తాను అని. వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక పరిస్థితుల్లో ఈ భక్తుడికి భయంకరమైన కష్టం వచ్చింది, భయంకరమైన ఇబ్బంది వచ్చింది. గొక్క తిప్పుకోలేకపోతున్నాడు. దేవుడు నా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి జస్ట్ వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు నడుస్తున్నారు కాబట్టి 2 పాదాలు అంటే 4 పాదాలు ఉండాలి, 2 కాళ్ళు, 2 వ్యక్తులు నడుస్తున్నట్టుగా ఉండాలి, కానీ ఒక జతే ఉన్నాయి. అప్పుడు భక్తుడు అనుకున్నాడంట, దేవుడు కష్టం వచ్చింది కదా, దేవుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎవరో గట్టిగా ప్రార్థన చేసి ఉంటారు, ఇక్కడ నన్ను విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాడు, నన్ను ఒక్కడిని విడిచిపెట్టేశాడు, మళ్ళీ నేను గట్టిగా ప్రార్థన చేస్తే కానీ నా దగ్గరికి రాడు. అమ్మ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు సర్వవ్యామి అయిన దేవుడు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇక్కడైతే 8:45 ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నారు. మీ దగ్గర దేవుడు ఉన్నాడు.
అమెరికాలో ప్రార్థన చేస్తుంటే అమెరికాలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో చేస్తే ఆస్ట్రేలియా. ఒకే దగ్గర ఉండదగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును వ్యాపించి ఉన్న దేవుడు, సమస్తమును వ్యాపించి ఉన్న దేవుడు. ఈ భక్తుడు అనుకుంటున్నాడు నేను ఒక్కడనే నడుస్తున్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాట, భక్తా నువ్వు చాలా సూపర్ అబ్బాయి, నువ్వు ఒక్కడవే నడవట్లేదు, నేను నడుస్తున్నాను, నువ్వు నా భుజాల మీద ఉన్నావు, నిన్ను ఎత్తుకుని నడుస్తున్నాను, నీకు కష్టం వచ్చిందని అని దేవుడు ఆ భక్తుడికి చెప్పాడు. ఆ భక్తుడు నువ్వు నేనే ఉండొచ్చు. ఏమండి, మన కష్టం వచ్చినప్పుడు మనం నడము గడాంధకారపు లోయలలో. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ. తోడుగా ఉండటమే కాదు, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు, తల వెంట్రుకలు నరిచిపోయేంత వరకు ఎత్తుకునే దేవుడు, నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ప్రకారం ఆయన మనకు సహాయకుడు. ప్రభువే నా సహాయకుడు అని అంటాడు పౌలు గారు అక్కడ. ఆయన మన సహాయకుడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఎత్తుకునే దేవుడు. నువ్వు అనుకుంటావు మనకు విపరీతమైన కష్టం వచ్చేస్తుంది, నష్టం వచ్చేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది, చేతులు అబ్బెబ్బెబ్బే, నువ్వు భుజాల మీద ఉన్నావు నువ్వు. అసలు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదువుదాం. ఆఖరి వచనం కంఠస్థం చేయవలసిన మాట ఇది. చదవలసిన పరిస్థితిలో ఉన్నాం, ఇబ్బంది లేదు, చదువుదాం. ఆఖరి వచనం. మన దేవుడు మనల్ని ఎత్తుకునే దేవుడు. మత్తయి సువార్త 28 ఆఖరి వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు గైకొనండి. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. దేవునికి స్తోత్రం. సదాకాలం మనతో ఉన్న దేవుడు. అసలు మోషేకి ఆయన చెప్పిన ప్రకారం నేను ఉన్నవాడను అనువాడను. ఆయన మనతో ఉన్న దేవుడు. నేనున్నాను అని మన నోటి నుంచి పలికే దేవుడు ఆయన. నువ్వెక్కడున్నావో అక్కడ నీ పక్కన దేవుడు ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 70వ గుణలక్షణం. దేవునికి స్తోత్రం. దీపక దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన. నిన్ను ఉద్యోత్సాహంతో ఊరేగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు చెప్పని ఆ పై 3 వచనాలు వాళ్ళకి సంబంధించి, 4వ వచనం మనకు సంబంధించింది. స్వతంత్రించుకుందాం. యేసు రక్తం జయం. యేసు నామమున దేవుడు మనల్ని ఎత్తుకొనును గాక. హల్లెలూయా. 71వ మాట చూద్దాం. 71వ మాట, 71వ నామం. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానము. ఆయనకు ఉన్న పేరు మరొక పేరు స్త్రీ సంతానం. ఎవ్వరికి ఉండదు, ప్రపంచం మీద ఎవ్వరికి ఉండదు ఈ పేరు. స్త్రీ సంతానం. 71 స్త్రీ సంతానం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేస్తాను. ఆయన నీ తల మీద కొడతాడు చెప్పారు. స్త్రీతో నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. మొత్తానికి స్త్రీ సంతానం. ఆదికాండం 3వ అధ్యాయం. స్త్రీలు సంతోషించే కొన్ని మాటలు చెప్తానమ్మా, గుండెల్లో పెట్టుకోండి. దాన్ని బట్టి దేవుడిని అనుక్షణం స్తుతించండి. చాలా మంది ఏమంటారు అని అంటే, స్త్రీ వల్లే లోకంలోనికి పాపం వచ్చింది, స్త్రీ వల్లే లోకంలోనికి శాపం వచ్చింది. ఓకే, అది కరెక్టే, కాదని నేను అంటలేదు. కానీ స్త్రీ వల్లే లోకరక్షకుడు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అయితే పాపాన్ని తీసుకొచ్చిందో అదే స్త్రీ గర్భాన్ని ఉపయోగించుకుని లోకరక్షకుడు వచ్చాడు. ఇంకొక మాట చెప్తున్నాను. ఆమె ఏదేను తోటలో ఆ పండు, కంటికి ఇంపుగా ఉన్న పండు, అపవాది ద్వారా మోసగింపబడి ఆ పండు నోటి ద్వారా తిని కడుపులోకి వెళ్ళింది కదా. జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? కడుపులోని. పాపం మీకు ఏం తెలియదు, అందరూ అమాయకులు అయిపోయారు. కడుపులోకి వెళ్ళింది. ఆ కడుపులో జరిగిన ఆ జీర్ణక్రియకు ప్రతిగానే ఏకంగా డైరెక్ట్ గా మరియమ్మ గారి కడుపులోకే వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. ఆవిడ వల్ల పాపం వచ్చిందేమో, ఆవిడ వల్ల రక్షణ కార్యం కూడా స్త్రీ ద్వారానే దేవుడు అనుగ్రహించారు. ఏమండి, మనందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
ప్రవచన వాక్య యెషయా కొన్ని వందల సంవత్సరాలకు యేసుక్రీస్తు కంటే ముందు ఇంచుమించు 750 సంవత్సరాల ముందుగా ప్రవచనము. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. భాషాంతరమున దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అని చెప్పారు. తరువాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20. చదవండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభు జనన విధం ఎట్లనగా, మరియా చేయబడిన తరువాత వారేకం కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఒకటి నీతిమంతుడై ఉండి ఆవిడ సిగ్గుపరచాలి, అవమానపరచాలి, బజార్కి ఏడవాలనే ఉద్దేశం లేకుండా రహస్యంగా ఆమె విడిచిపెట్టేద్దామని తలంచుకుంటా ఉంటే దేవుడికి తెలిసిపోయి ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు భయపడొద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్త్రీ పురుష సంబంధం వలన పుట్టినవాడు కాదు. మీ అందరికీ బాగా తెలుసు. దేవుడే 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 దేవుడే. మీకు ఎవరికి తెలియని మాట ఒకటి ఇక్కడే చూపిస్తానండి. 1వ వచనం దగ్గర నుంచి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు చెప్పాలి యోదాను కనెను. ఈ అన్ని కనెను 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 ఇవన్నీ ఉంటాయి. 16వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 16వ వచనం పుట్టెను. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి కనెను లేదు. ఆ పైనంతా కనెను 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 పుట్టాను. ఈయన ఏమండి గమనించారు ఎప్పుడైనా? పుట్టాడు దేవుడు, కనలేదు ఆవిడ. ఎవరి వలన పుట్టాడు? పరిశుద్ధాత్మ దేవుని వలన, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనుట వలన ఆయన పుట్టారు. ఏ స్త్రీ సంతానం అయితే స్త్రీ ద్వారా బయటకు వచ్చిందో ఆ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుని వలన మనకు రక్షణ భాగ్యం కలిగింది. ఆ రక్షణ భాగ్యము వలన అబ్రహాము పొందిన ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో ఉన్న ఆ వాగ్దాన ఫలము మనం పొందుకొనుటకై యేసుక్రీస్తు ప్రభు అనే లోకరక్షకుడు సిలువలో శాపముగా మార్చబడుట వలన గలతీ పత్రిక 3వ అధ్యాయములో ఆయన శాపమైపోయి మన కొరకు పాపమైపోయి రక్తమును చిందించి సిలువ రానుపై వేలాడి మరణము పొందుట వలన ఆ తరువాత పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన మనము ఆదికాండంలో అబ్రహాముకు చెప్పిన వాగ్దానమునకు మనము వారసులమైతే మీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీ సంతానము వలన మనమందరం పాపులమైన మనమందరం జన్మతః పాపులం, కర్మతః పాపులమైన మనకు విడుదల, మనకు విమోచన, మనము వాగ్దాన వారసులం అయిపోయాం, మనం పరలోక వారసులం అయిపోయాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఒక్కరే. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అది కూడా కాలము సంపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన క్రియను పుట్టి దత్తపుత్రులు పుట్టుకోవాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవారని విమోచించుటకై. చాలండి, చాలు. ఆయన స్త్రీకి పుట్టుట వలన స్త్రీ సంతానం అయ్యారు. కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ ద్వారా మనల్ని విమోచించడానికి ఆయన వచ్చారు. కనుక ఆయన స్త్రీ సంతానము అనేది ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక నామము. 70వ నామము. 70వ నామం ఏంటమ్మా? ఎత్తుకొని దేవుడు. 71వ నామము స్త్రీ సంతానము. 72వ నామము ఇశ్రాయేలీలను కాపాడువాడు. 72వ నామము ఇశ్రాయేలీలను కాపాడువాడు. ఇశ్రాయేలీలను కాపాడుతాడు కదా. మనకి ఎందుకు పాస్టర్ గారు, మన భారతీయులం కదా, మనకి ఎందుకులేండి పేరు తీసేద్దాం అందామా?
మనము ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడ్డామో, యేసు రక్తము చేత కొనబడ్డామో, యేసయ్య రక్తములోనికి వచ్చి మనము పాప క్షమాపణ పొందుకుని, మారు మనసు పొందుకుని, బాప్తిజ అనుభవం తీసుకుని, ఆత్మానుభవం పొందుకున్న తరువాత మనం ఆత్మీయ ఇశ్రాయేలీలము. దేవునికి స్తోత్రం. వారు శారీరక ఇజ్రాయేలీలు, మనం ఆత్మీయ ఇజ్రాయేలీలం. ఆత్మీయ ఇజ్రాయేలీలను, శారీరక ఇస్రాయేలీలను కాపాడువాడు. దేవునికి స్తోత్రం. 121వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే మనం ఆయన రెక్కల క్రిందకు వస్తామో, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో, సకల ఉపద్రవముల నుండి, సకలమైన కీడుల నుండి, సకలమైన అపాయముల నుండి, సకలమైన రోగముల నుండి, సకలమైన ఇబ్బందుల నుండి, అన్ని పాపముల నుండి మనలను విడిపించి కాపాడే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు. దేవునికి మహిమ. 121వ కీర్తన 91వ కీర్తన మనందరికీ సుపరిచితం. ప్రతి ఒక్కరికి అది బైహాట్ అయి ఉంటుంది. 23వ కీర్తన, 100వ కీర్తన, ఇలాంటి ఈ 2 కీర్తనలు కాపుదల కీర్తనలు అని అంటారు. కాపుదల కీర్తనలు. ఆ కాపుదల కీర్తనలో 121వ కీర్తనలో 4వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. అయితే 49 యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? వారైనా మర్చిపోతారేమో గాని, అది వారైనా దేవుడిచ్చిన వాగ్దానం. అమ్మా, కాన్ఫరెన్స్ లో ఉన్న స్త్రీలారా, స్త్రీలైనా మర్చిపోతారేమో కానీ ఎందుకు మర్చిపోతారండి? ఎందుకు మర్చిపోతారు? పిల్లల్ని, గర్భాన పుట్టిన బిడ్డలని అంటే చాలాసార్లు మనం చదువుకున్న పాపం పురిటి నొప్పులతో ఒళ్ళంతా అలసిపోయి ఆవిడ శరీరం తెలియకుండా నిద్రపోతూ ఏ కాలు చెయ్య బిడ్డ మీద వేసి పురిటి కందు చనిపోయిందనే వార్తలు మనం బోల్డ్ విన్నాం. మర్చిపోతుంటారు కొంతమంది. మీరందరూ మంచోళ్ళండి, మీరు అసలు అలా చేయరు కానీ మర్చిపోతారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని తన తల్లిదండ్రులే మర్చిపోయి వెళ్ళిపోయారు. లోక సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుని తల్లిదండ్రులు విడిచెళ్ళిపోయారండి. 2వ అధ్యాయం లోక సువార్త 24వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం. 2:24 లోక సువార్త. అయ్యా పోన్లండి, నేను దేవుని కృపను బట్టి చూడకుండా చెప్తున్నాను. మీరు చూసి నిజంగా చదవచ్చు కదా. 27 అంటే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున. 27 అంటే చూడండి. 27 అంటే చూడండి. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని 3 దినములైన తరువాత యోసేపును ఆయన తల్లియు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలమైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున 44 నుంచి ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. ఎన్ని రోజులు వెళ్ళిపోయారండి? 3 రోజులు. 3 రోజులైన తర్వాత వచ్చారు. ఇటు నుంచి ఒక రోజు, అటు నుంచి ప్రయాణం ఒక రోజు. 3వ రోజుకి చేరారు మళ్ళీ యెరూషలేముకి. తల్లిదండ్రులు పాపం, అందులోనూ వాగ్దాన పుత్రుడు. ఏమండి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. యోసేపు గారి ప్రమేయం లేకుండా పుట్టినాడు. ఇప్పుడే చెప్పుకున్నాం, స్త్రీ సంతానం అని. పరిశుద్ధాత్మ మరియమ్మ గారిని కొమ్ముకుంటే జన్మించిన ఆయన. ఏమండి, అందులో మళ్ళీ
ఈవిడ గారు ఆ ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్తే స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు నీవే అని చాలా ప్రవచన వాక్కులు అక్కడ ఉంటాయి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను కనికరించి నన్ను కటాక్షించి నా దీనస్థితిని చూశాడని ఇన్ని మాటలు మాట్లాడగా పుట్టిన వ్యక్తి ఆయన మర్చిపోయారండి, మర్చిపోయారు. అందుకనే యెషయా గ్రంథంలో ఆ మాట 49:15 కన్న తల్లి అయినా మర్చిపోద్ది కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నిన్ను మర్చిపోడు ఆయన. పర్వాలేదులే, ఉంటాడులే, ఎక్కడికి పోతారులే అనుకుని ఉంటారు, వెళ్ళిపోయారు. ఒక రోజు ప్రయాణం, తిరిగి వచ్చేసరికి ఒక రోజు అయిపోయింది. ఏమండి, మన దేవుడు మనల్ని కనుపాపల, దేవునికి స్తోత్రం. ఎలాట కనుపాపల ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కనుపాపల నిన్ను కాపాడే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, నిన్ను నన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను కనుపాపల, ఎవరైనా నిన్ను ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టని హోషేయ గ్రంథంలో ప్రవచన వాక్కుంది. కంటి పాపను కాపాడుకున్నట్లుగా నిన్ను కాపాడుకుంటున్నాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, 91వ కీర్తన 7వ వచనం చదువుదాం. 91వ కీర్తన 7వ వచనం. 10,000 మంది కూలిపోయినా నీ దగ్గరికి రాదు, ఎందుకంటే నేను కాపాడుతున్న దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎంతమంది అయితే కాన్ఫరెన్స్ లో ఉన్నారో ధైర్యం తెచ్చుకోండి. పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి, పరిస్థితులు మనకు అడ్డుగోలుగా ఎదురు వచ్చేస్తున్నాయి, పరిస్థితులు బేభత్సం చేసేస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నారా? నీ కుడి పక్కన 1000 మంది పడిపోని, నీ ఎడం పక్కన 10,000 మంది పడిపోయి, 3వ కీర్తన ప్రకారం 10,000 మంది దండెత్తి వచ్చేయని నిన్ను కాపాడువాడు నీకు ఎదురుగుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఇజ్రాయేలీల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎర్ర సముద్రాన్ని వారు దాటడానికి వచ్చినప్పుడు వెనకాల ఫరో సైన్యం 600 మంది శ్రేష్టమైన రథాలు వేసుకొచ్చేస్తా ఉంటే ఇజ్రాయేలీల 30 లక్షల ముందు నడుస్తున్న ఆ దూత, ఆ మేఘస్తంభం ఇశ్రాయేలీలు వెనకకు వెళ్ళి వారికి చీకటి, ఇశ్రాయేలీలకు వెలుగు. అదే దేవుడు కదా మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకు ఇవన్నీ మర్చిపోతాం మనం? నిన్న దినాన కృతజ్ఞత స్తుతి గురించి కూడా మన ఫస్ట్ పాయింట్ అదే కదా, మర్చిపోవద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు కలుగు చేసుకుంటాడు. అంతే. గుడ్డిగా నమ్మాలండి, గుడ్డిగా నమ్మేయాలి దేవుణ్ణి. అదేదో వాన్లో, జడి వాన్లో దీపం పెట్టేసి దేవుడా దేవుడా అంటే దేవుడు కాపాడతాడా? కాపాడతాడు కాబట్టి దేవుడు ఆయన. వర్షం పడుతుందని చెప్పి దాన్ని కొడిగెత్తి నువ్వే దేవుడు అయిపోతావు. అందుకే కదా యేసయ్య గారు రాసిన పాట, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించాడు మన దీపాన్ని, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగించాడు. సుడిగాలి వచ్చినా, జడివాన వచ్చినా, మొత్తం అంతా అన్ని దీపాలు ఆరిపోయినా మన దీపం ఆరిపోదు. ఐగుప్తులో ఉన్న అన్ని ఊళ్ళు, అన్ని ఇళ్లలో దీపాలు ఆరిపోయినాయి, గోషన్లో దీపం వెలుగుతానే ఉంది. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 10,000 మంది పడిపోనే ఇబ్బంది లేదు, నువ్వు మాత్రం నిలబడతావు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండి. దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్రపోకపోవడమే కాదు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వచ్చేతడు పొద్దునే నీ ముందుకి. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయమున శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకుని నీ ముందు నిలబడతాడు. నువ్వు శుభ్రంగా నిలబడి ముసుగేసేసుకుని ఏసీ వేసేసుకుని గురకపెట్టి నిద్రపోతా ఉంటే ఆయన కునుకడు, నిద్రపోడు, ఉంటాడు అక్కడ. అంతేకాదు ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొనే గొప్ప దేవుడు. ఆ దొప్పడు తీసి, సరే బాబు ఆశీర్వాదాలు తీసుకోరా అంటే నువ్వు అడితంతావు విడితంతావు. కొంచెంసేపు 2 నిమిషాలు నిద్ర, ఇంకొంచెం నిద్ర అని. అయినా గాని నీ కోసం ఉన్న దేవుడు అండి ఆయన. నీవు ఇబ్బంది పడుతున్నావంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడండి? గిలగిల్లాడిపోతాడు ఆయన. నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఆయన కంటి గుడ్డును ముట్టినట్టు కదా. నువ్వు ఇబ్బంది పడితే ఊరుకోడు ఆయన. దేవునికి స్తోత్రం. అదే 91వ కీర్తన 11వ వచనం. అదే, నీ మార్గాలన్నిటిలో నువ్వు ఇక ఎన్ని మార్గాలు రాసుకుంటావో
పెన్ను కాగితం తీసుకుని మార్గాలు రాసుకో. తలకాయ నొప్పి అనే మార్గం, పంటి నొప్పి అనే మార్గం, కన్ను నొప్పి, చెవి నొప్పి, ముక్కు నొప్పి, ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని నొప్పుల మార్గాలన్నిటిలో కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ మార్గాలన్నిటిలో ఆర్థిక పరిస్థితులు అనే మార్గమా కాపాడుతాడు ఆయన. కోర్టు కేసులు అనే పదా కాపాడుతాడు ఆయన. డాక్టర్లందరూ కూడిపోయి ఓ పక్కన కూర్చుని ఇక ఆపరేషన్ చేసేయాలి, ఇలాగ అయిపోయిందని చెప్పారా? కాపాడుతాడు ఆయన. నయమాన్ అండి సైన్యాధిపతి అండి, ఆయనకి తక్కువేంటి? గట్టిగా కేకెత్తే వైద్యులందరూ ఇంటికి వచ్చేస్తారు. కానీ అయ్యగారు రోగం బాగుపడలా. అప్పుడు ఇజ్రాయేలు బాలికెళ్ళి చెప్పింది, అమ్మగారు మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నాడండి, పెద్ద పాస్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు ఎలాంటి రోగమైనా తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎల్లమ్మనమ్మ ఆయన దగ్గరికి వెళ్ళాడంతే. ఇటు నుంచి కుష్ఠరోగంతో వెళ్ళాడు, అటు నుంచి పసిపిల్ల వంటి దేహంతో తిరిగి వచ్చాడు. మధ్యలో చాలా జరిగింది అనుకోండి. మొత్తానికి ఇటు నుంచి వెళ్ళిన జర్నీ కుష్ఠరోగి, అటు నుంచి వచ్చింది స్వస్థపడిన జర్నీ. అన్యుణ్ణి బాగు చేసిన దేవుడు నువ్వు ఆయనకి కొడుకువి కూతురువి, నిన్ను బాగు చేయకుండా దాటిపోతాడా? పొరపాటును కూడా దాటిపోడు. నువ్వు సమస్యల్లో కొట్టుకుపోతా ఉంటే, తలకాయ నొప్పితో తల పగిలిపోతా ఉంటే, ఏదో రకరకాలుగా అయిపోయిందని చెప్పి పిచ్చెక్కిపోతా ఉంటే నిన్ను దాటిపోవాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ మార్గాలన్నిట్లో అసలు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు, ఆయనకి తెలుసు నీ మార్గం ఏంటో. ఆయన మీద ఆధారపడిపో. నా గోలంత ఏంటి అని అంటే ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడిపో, ఆయన ఆశ్రయించు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. 121వ కీర్తన కాపుదల కీర్తన అనుకున్నాం కదా. 2వ వచనం చదువుదాం. యెహోవా వలననే సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త మన దేవుడు. ఆయన నిన్ను కాపాడేది, ఒక ఏరియా లీడర్ కాదు. హల్లెలూయా. సృష్టికర్త నిన్ను కాపాడేస్తాడు. ధైర్యం తెచ్చుకో. 4వ వచనం చదువుదాండి. 4వ వచనం 124. కొనుగడు నిద్రపోడు. 5వ వచనం కుడి పక్కన నీడగా ఉంటాడు. ఈ ఎండ దెబ్బ తగలదు, వెన్నెల దెబ్బ తగలదు నీకు. ఇంక శత్రువు దెబ్బ ఎప్పుడు తగలాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎండ దెబ్బ కూడా తగలదు మనకి. ఎంత జాగ్రత్త అండి, ఎంత జాగ్రత్త. స్కూల్కి పిల్లలు వెళ్తుంటే మనం తీసుకెళ్తాం, చిన్న గుడికి వేసుకెళ్ళి గేట్ దాకా ఇస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఆయమ్మ ఎలా చూస్తుందో మనకు తెలియదు, చూస్తుందని నమ్ముతాం అంతే. మన పిల్లలు నవ్విన వీడియోలే వాళ్ళు మనకు వాట్సాప్లో పెడతారు. ఏడ్సే పెట్టరు, ఏడ్సే పెడితే మళ్ళీ పంపించం కదా. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. మనల్ని కాపాడుతా అన్నాడు, కాపాడుతాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, కాపాడే దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు. తర్వాత ఏ అపాయం రాదండి, నమ్మండి. ఇక ఏ అపాయం, ఆ ఏ అన్న దగ్గర ఎన్ని అపాయాలు రాసుకుంటారు రాసుకోండి. ఏ అపాయము, బి అపాయం, సి అపాయం, జడ్ దాకా రాసుకోండి. మళ్ళీ తిరగేసి మళ్ళీ రాయండి కింద నుంచి పైకి. ఏ అపాయం రాదు నీ దగ్గరికి. నేను చెప్తున్న మాటలు కాదు, లేఖనం చెప్తున్న మాటలు. మీకు మంచి సందర్భం చూపిస్తాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివి పెట్టండి అమ్మా. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏం చేశాను? గెద్ద రెక్కల మీద మోసి. ఏమండి, ఒక్కసారి సందర్భం ఎలాబరేట్ చేసుకుని ఆలోచించండి. ఐగుప్తీయులకి ఏం చేశానో మీరు చూశారు. మిమ్మల్ని ఏం చేశాను? గెద్ద రెక్కల మీద ఎక్కించుకున్నట్టుగా. గెద్ద రెక్కల మీద ఎక్కితే పిల్ల ఎంత ఆనందిస్తూ ఉంటుంది. అసలు ఆ గాలికి అది జాగ్రత్తగా జుయ్యి అని వెళ్ళిపోతూ ఉంటే గాలికి చక్కగా ఆ ఫేదర్స్ అన్ని, ఆ వెంట్రుకలన్నీ ఎగురుతూ ఉంటే ఆ పక్షి ఆ గెద్ద రెక్కల మీద ఉండి ఆహా నేనే కింగిని కదా అన్నట్టు ఫీల్ అయిపోతుంది. నేనైతే అలా ఫీల్ అవుతాను కాబట్టి చెప్తున్నాను నా ఫీలింగ్. మీరు ఎలా ఫీల్ అవుతారో చూసుకోండి. గెద్ద తన రెక్కల మీద పిల్లల్ని మోసుకుని వెళ్ళినట్టు అది చేర్చుకుంటాడు ఆయన. ఓ పక్కేమో ఐగుప్తీయులు కుళ్ళిపోతున్నారు పాపం. ఐగుప్తీయులకేమో మొత్తం కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. మనమేమో గెద్ద రెక్కల మీద ఎంజాయ్ చేస్తున్నాం పైన. ఏమండి, కొండల పైన వెళ్తున్నాం.
వాళ్ళేమో మనల్ని చూసి ఆడవాలో ఏమవ్వాలో కూడా అర్థం. అదేంద్రా వీళ్ళు మనందరి మీద దగ్గర బానిసలు కదా, ఈ బానిసలేమో పైన ఉన్నారు, మనమేమో ఇలాగైపోయాం, మన బతికేంటి, మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన తండ్రి అయిన దేవుడు పక్షిరాజు వలె తన రెక్కలపై మనల్ని మోసినది ఎలా మర్చిపోతావు? ఎలా మర్చిపోతావు? ఏమండి, మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంతే. యేసు రక్తం జయం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, అది ఏదైనా కానీ మనకి విరోధంగా ఏ ఆయుధం ఫలానా ఆయుధం అని అన్నాడండి దేవుడు. ప్లాస్టిక్ ఆయుధాలు అయితే వర్ధిల్లవు, సిలికాన్ ఆయుధాలు అయితే వర్ధిల్లవు, ఇనప ఆయుధాలు కష్టం కదా అని అన్నాడా దేవుడు? చచ్చి, రోషం కలిగిన దేవుడు అండి, మనం రోషం కలిగిన వాళ్ళం. ఏ ఆయుధం అయినా. కాకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే మనం మొత్తం సమస్య ఆయనకి అప్పచెప్పం, సగం ఇచ్చి సగం నువ్వు చూసుకోలే ప్రభు, ఎంతమంది సమస్య నువ్వు చూస్తావు తండ్రి, గొప్ప తండ్రి, నువ్వు చూడు తండ్రి, చాలులే అలసిపోతున్నావు నువ్వు అనేదో పెద్ద మనం బలశాలలో మనం ఉంచుకుంటాం. ఆయన అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేసేయండి, దేవుని స్తోత్రం, మీ ప్రయాస యావత్తు నా మీద వేసేయండి, మీ గుండెల్లో భారం అంతా వేసేయండి. మీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయంటే మీ బాధల కోసం కాదు, నన్ను స్తుతించడానికే మీ కన్నీళ్లు వెచ్చించండి. హల్లెలూయా. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, సీమోన్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి కాళ్ళు కడిగేసిందంటే కన్నీళ్లతో. ఇంచుమించు 2-3 మగ్గులు, 2-3 జగ్గులు, 2-3 లీటర్లు నీళ్లు కాచేస్తుంటది అక్క. ఏమండి, కాచిందా లేదా? కాళ్ళు కడిగిందా లేదా? విస్తారంగా ప్రేమించింది, విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కడ సువార్త చెప్తారో అక్కడల్లా నాకు నీ గురించి చెప్పేస్తా, నీకు ఎందుకు ధైర్యం గెలిపా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నా దేవుడే నీతో నాతో చెప్తున్నాడు, మీరు నా గురించి నన్ను స్తుతించడంలో నిమగ్గులు అవ్వండి. ఏదేమైనా దేవానికి స్తోత్రం, 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 ఈ మాట మీదే ఉండండి. మీ పనంతా నేను చూసుకుంటాను కదా. ఏమండి, నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం కదండి, నిన్నటి దినాన యుద్ధం ఆయనే చేస్తాడు. మన మీద ఎవరైనా కూలబడుతున్నారంటే వాళ్ళ మీద కలబడిపోతాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఇదే డైలాగ్ నేను చెప్పింది. ఎవరన్నా వచ్చి మనకు అపాయం చేద్దామని చెప్పి మన మీద కూలబడుతున్నారనుకో, వాళ్ళ మీద కలబడిపోతాడు ఆయన. యుద్ధం యెహోవాది. నిన్ను పక్షిరాజు మీద మోసినట్టు. వాళ్ళు అనుకుంటారు, మన శత్రువులు అనుకుంటారు, వీళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందిలే, వీళ్ళకి రక్షణ రావాలంటే మళ్ళీ ఎవడో ఒకటి రావాలి కదా. ఈ గద్దర రెక్కల మీద మోసుకున్నట్టుగా కాదు, యోసేపును కూడా చెరసాల్లో ఉంచేసి ఇటు బయటికి ఎలా వెళ్తాడు అనుకుని ఉంటది పోతీఫరు అమ్మ. ఏమండి, రాజుగారికి కళ తెప్పించాడు, ఆ కళకి అర్థం చెప్పేవాడు ఎవడో లేకుండా చేశాడు. ఎక్కడి నుంచి ఒక ఆయన తీసుకెళ్లి రాజమందిరంలో పెట్టాడు. అంతే, వాళ్ళందరూ కత్తులు కటార్లు వేసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఆయన జుట్టు కత్తిరించాడు. ఆయనకి పాపం జుట్టు గత్ర పెరిగిపోయిందని హెయిర్ కట్ చేసి, మురికి బట్టలు తీసేసి మంచి బట్టలు వేసి విజయ జయధ్వనులతో తీసుకుని రాజ సముఖానికి వెళ్ళిపోయారు. రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఆదికాండం 40 అధ్యాయంలో ఫరో ఇంటికి తండ్రి అయిపోయాడు ఆయన, దేవునికి స్తోత్రం. ఆ దేవుడే కదండి మన దేవుడు. మన బట్టల రంగు వెలిసిపోతే మన బుద్ధులు మారిపోతాయి, ఆయన మాత్రం వెలిసిపోడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యందు అత్యంత ప్రియమైన సహోదరీలారా, మీరందరూ సహోదరీలు, దేవునికి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. నీకంటూ ఒక సమయం ఉంది ఆయన దగ్గర. ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన. ఆయన కుణుకడు, నిద్రపోడు అంతే. మనం సురక్షితముగా నిద్రపోతాం. పోయిన ఆదివారం 5వ కీర్తన అదే కదండి మనం ధ్యానించుకున్నది. 4వ కీర్తన ఆఖరి వచనం, నేను ఒంటరిగా ఉన్నా కానీ సురక్షితంగా పడుకుంటాను. ఎప్పుడు చేంజ్ చేస్తాడు? రక్షణ యెహోవాది 3వ కీర్తన. ఏమండి, అదే దేవుడు మన పక్షాన ఉన్నారు. దేవుని ప్రియులరా, 72వ నామం ఇశ్రాయేలును కాపాడువాడు మన దేవుడు. నువ్వు ఇశ్రాయేలు అని నీకు నమ్మకం ఉంటే నేను తప్పక కాపాడుతాను. నీకు నమ్మకం లేకపోతే అప్పుడేం చేయలేడు, తీసేయడమే. ఇంకా నమ్ముదాం మనం ఆత్మీయ ఇశ్రాయేలు. నువ్వు స్త్రీవా పురుషుడివా అక్కర్లా. పరలోక రాజ్యంలో స్త్రీలింగం పురుషులింగం ఏముండవు, అందరం ఒకటే. అక్షయ శరీరాలు ధరించుకుని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు. దేవుని స్తోత్రం. అక్కడ ఉంటాం. ఆ నమ్మికతో దేవుణ్ణి ఆరాధిద్దాం. మన దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. ఈ దినాన ఎవరికి వాక్యం బాగా అవసరమో నిన్ను ఎత్తుకుంటాడు. నిన్ను ఎత్తుకునేవాడు ఆయన.
మనుషులు నమ్ముకుంటే మధ్యలో పడేస్తారు, లేకపోతే కాలుతో నడు మీద ఒక్క తనంత నడు విరిగిపోతుంది. కానీ మన దేవుడు ఎత్తుకునే దేవుడు. ఏమండి, ఆ స్త్రీ సంతానమైన దేవుడు నీకు రక్షణ ఇచ్చిన దేవుడు. 3వది 72వది, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ఎవరి వల్ల కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నా ఎవరి వల్ల సాయం కలుగుతుంది? యెహోవా వలననే. యెహోవా 2 సార్లు పక్క కీర్తనలో కూడా ఉంటుంది ఇదే మాట. యెహోవా వలననే సహాయము, ఆయన భూమిని ఆకాశమును చేసినవాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటల వల్ల మనందరికీ ధైర్యం తెచ్చును గాక. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని కృప ప్రతి ఒక్కరికి మెండైన కృపతో దేవుడు మనలను ఆశీర్వదించును గాక.